ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామమున ఈ రోజున దేవుని పరిశుద్ధ వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రైజ్ ద లార్డ్. మనుష్యుడు అనేటువంటి వాడు జీవిత కాలం అంతా కూడా దేవుని ముందట తనను తాను జ్ఞాపకం చేసుకుంటా జీవించినట్లయితే పాపానికి, దేవుని నుంచి దూరం కావటానికి అలాగనే దేవుని నుంచి దూరం కావటానికి అవకాశం అనేది ఉండదు. పాపానికి దూరం అవుతాం, దేవుని నుంచి దూరం కాకుండా ఉంటాం. మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా, మనుషుడు నేను మనుషుణ్ణి, నేను మట్టిలో నుంచి వచ్చా, దేవుడు నన్ను కలగజేసిండు, దేవుని కృప చేతనే జీవిస్తూ ఉన్నా. ఇట్లాగా జీవిత కాలం అంతా జ్ఞాపకం చేసుకొని హృదయంలో ఉంచుకొని దేవుని ముందు నిలిచి ఆయనను ఎప్పుడు కూడా అనుసరిస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడు ఆయన అనుసరించే క్రమంలో జీవితం అంతా ఆయన వెంబడిస్తూ ఉంటాం కదా ఆయన్ని. ఆ సందర్భంలో నా స్థితి ఇది అని జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే పాపంలో పడిపోవటానికి అవకాశం ఉండదు, దేవుని నుంచి దూరం కావటానికి అవకాశం ఉండదు. దేవునికి దగ్గరే అవుతాం కానీ దూరం అయితే కాము. లేఖనంలో చూసినట్లయితే ఏమని సెలవిస్తూ ఉందంటే లేఖనం, మనము మనుషులు పాపము చేత మనము దేవునికి దూరంగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వచ్చి మన పాపాలన్నిటినీ ఆయన భరించి తనను తాను అప్పగించుకున్నాడు. మీరు ఎవరిని ఎతుకుతా ఉన్నారు? మీరు ఎతికేటువంటి మనుషుడిని నేనే, నన్ను పట్టుకోండి, వీళ్ళని వదిలిపెట్టండి అని ముందు పడతాడు. తనను తాను వారికి అప్పగించుకుంటాడు. మీరు ఎవరిని పట్టుకోవాలని చూస్తూ ఉన్నారో ఆ మనుషుడిని నేనే, నన్ను పట్టుకోండి అని తనను తాను అప్పగించుకుంటా ఉన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? భూమి పక్షంగా, భూమి మీద జన్మించినటువంటి మనుషుని పక్షంగా, అనగా పాపము పక్షంగా నిలబడి ఈ పాపాన్ని ఏం చేయొద్దు, ఈ మనుషులను ఏం చేయొద్దు, వాళ్ళని పోనివ్వండి అని ఆ రోజునున్నటువంటి శిష్యులతో పాటుగా ఈ భూమిని కాపాడటానికి, పాపము చేత పట్టబడినటువంటి భూమిని, పాపము చేత దేవుని యొద్ద నుంచి దూరం అయిపోయినటువంటి మనుషుణ్ణి దగ్గరకు చేర్చటానికి తనను తాను ప్రత్యక్షపరచుకొని తనను తాను వారికి అప్పగించుకుంటా ఉన్నాడు. ఇది మనకు గుర్తుండాలి. అప్పుడే వయసులోకి వస్తా అప్పుడే లోకం పోకడ గురించి తెలుసుకుంటా ఉన్నటువంటి వారు తెలిసి తెలియక జీవితాలని కూలదోసుకున్న వాళ్ళు ఉంటారు. ఆ తెలిసి తెలియనటువంటి స్థితిలోనే కొంచెం భయం ఉన్నటువంటి వారైతే జీవితాన్ని కొద్దిగా కట్టుకొని జాగ్రత్త పడేవాళ్ళు ఉంటారు. ఇక లోకం పోకడలో పడి లోకం ఎటు తిప్పితే అటు తిరిగి ఈ తెలిసి తెలియని వయసు అంటారు కదా, ఏమి తెలియని వయసు, ఏదా టీనేజ్ అని చెప్పనని, ఆ వయసులో ఆ ప్రభావానికి గురయ్యి నేను మనిషినే అనేటువంటి ఆలోచన కూడా మర్చిపోయి ఆ ప్రభావం వల్ల కనీసం మనిషిగా బతికేటువంటి స్థితిని కూడా కోల్పోతా ఉన్నారు. ఎందుకు అంత స్థితి? మనకి ఒంటి మీద అంత సూదితో అట్లా గుచ్చినాం అనుకోండి, అబ్బా అని చెప్పని అంటాం. సూదితో అట్లా గుచ్చితే మన స్థితి ఏందో, మన యొక్క పరిస్థితి ఏందో మనకు తెలిసిపోతుంది. అలాంటిది జీవితం మొత్తాన్ని కూడా దుర్భరమైనటువంటి పరిస్థితులకి లోపరుచుకుంటా ఉన్నారు.
భయంకరమైనటువంటి స్థితికి జీవితాన్ని దిగజార్చుకుంటా ఉన్నారు. వాళ్ళకప్పుడు తెలీదు దిగజారేటప్పుడు. అంతా చేయి దాటిపోయినాక అప్పుడు ఆహ్, నిమ్మలంగా కూర్చొని, నెమ్మదిగా కూర్చొని అప్పుడు తలపోయుచు అంటే కింద పడి, మీద పడి బాధపడతా ఉంటారు. ఏం ఉపయోగం? మనము మనుషులం. మొదట మనం మనుషులం. నువ్వు ఏ పాట పాడు, ఏ ఆట ఆడు, నువ్వు ఎంతగా ఎగిరిపడు. చివరకొచ్చాలకే మనుషులమని మనము మనల్ని గుర్తించుకున్నట్లయితే మన స్థితి అనేది స్థిరంగా ఉంటది దేవుని దగ్గర. అందుకే కదా చాలామంది క్రీస్తుని ఆశ్రయిస్తా ఉంటారు. చాలామంది అట్లా జీవితాలను పాడు చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది క్రీస్తుని ఆశ్రయిస్తా ఉంటారు. చూడండి లేఖనం ఏం చెప్తా ఉందో. ఆయన యొద్దకు రానటువంటి జీవితాలు అటునుంచి అటే ఉత్తగా, నిరర్ధకంగా ముగించుకుంటారు. ఆయన మన కొరకే చనిపోయింది. ఆయన మన కొరకే చనిపోయింది. కొన్ని మనుషుని సంఖ్యని లెక్కబెట్టడానికి సంఖ్య అనేది సరిపోదు. అంత గొప్ప మనుషులు, అంత గొప్పగా ఆ జాతి, మనుష్య జాతి అనేది పెరిగిపోయింది కదా భూమి మీద. పాస్టు, ప్రెజెంటు, ఫ్యూచరు, వర్తమానం, భవిష్యత్తు, భూతకాలం. అట్లే అంటే ఈ 3 కాలాలలో మనం ఏ కాలానికి పోయి చూసినా సరే ఒక మనుషునికి ప్రతిగా తనను తాను పరిశుద్ధుడిగా ఉండి అప్పగించుకున్నది యేసు ప్రభువారే. ఎందుకంటే మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి, పరిశుద్ధుడిగా ఉండి ప్రాణాన్ని పెట్టి, ఆయన రక్తము చేత మనము కోల్పోయిన జీవితాలని తిరిగి మరలా అనుగ్రహిస్తా ఉన్నాడు. పేతురు రాసిన 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన మాట, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను పొందితిరి. మనకి విడుదల, స్వస్థత ఎక్కడి నుంచి వస్తూ ఉన్నదంటే ఆయన దెబ్బ తగిలించుకొని ఆ దెబ్బలో నుంచి కారినటువంటి పరిశుద్ధ రక్తంలో స్వస్థత, విడుదల మనకి కలుగుతా ఉంది. స్వస్థత, విడుదల మనకి కలుగుతా ఉన్నది. ఈ స్వస్థత, ఈ విడుదల మనల్ని నిత్య జీవితంలోనికి నడిపిస్తూ ఉంది. మనము పాపముల విషయమై చనిపోతే నీతి విషయమై మనం జీవించాలని. ఎంతమంది అయితే జీవితాలను పోగొట్టుకొని జీవితాల మీద సరి అయినటువంటి అవగాహన లేక నశించిపోతూ ఉన్నారో వారందరికీ ఆయన ప్రాణం పెడతా ఉన్నాడు, తన నీతిని బట్టి జీవించమని. మనుషుడు ఎప్పుడైనా సరే ఎంతటి గొప్ప స్థితికి పోయినా సరే చివరకు వచ్చాలకే భయంకరంగా ముగించబడుతుంది. గొప్పగా బతికినటువంటి జీవితాలు సైతం కూడా భయంకరంగా ముగించబడతాయి. చావు అనేటువంటి ముగింపు అనేది, ఆ అధ్యాయం అనేది ఏ మనుషుడిని కూడా వదిలిపెట్టకుండా నువ్వు మరొక అధ్యాయంలోనికి దాటిపో అని చెప్పనని ఆ అధ్యాయం చెప్పదు. చావు అనేటువంటి అధ్యాయము మనుషుణ్ణి అక్కడికే ముగించేస్తూ ఉంది. ఏ ఒక్క మనుషుణ్ణి కూడా నువ్వు మరొక అధ్యాయానికి వెళ్ళిపో అని చెప్పి నన్ను వదిలిపెట్టలా. క్రీస్తు మాత్రమే ఆ అధ్యాయాన్ని చింపేసిండు. దేవునికి స్తోత్రం. రక్షకుడైన క్రీస్తుకి స్తోత్రము కలుగును గాక. ఏం చేసిండు? చింపి పారేసిండు. ఆ నీతిమంతుని రక్తము ద్వారా నూతన జీవితాన్ని పొందుకుంటా ఉన్నాం. ఈ నూతన జీవితంలోనికి వచ్చినటువంటి మనమందరం కూడా ఇట్లాగుండాలి. ఎలాగుండాలి? ఇట్లాగ తగ్గింపు జీవితం ఉండాలి. నేను అంతటోడిని, నేను ఇంతటోడిని అని చెప్పనని ఎగిరి పడితే సరేలే, నువ్వు అంతటోడివే ఇంతటోడివే,
మరి ఈయనెంతటోడు? ఈయనెంతటోడు మరి? దేవుని కుమారుడిగా జన్మించి రక్తము కారతా ఉంటే పోనీ ప్రభువా, వాళ్ళు తెలియక చేస్తా ఉన్నారు, పోనీ అని చెప్పి ఆ బంధించడానికి వచ్చినటువంటి సందర్భంలో పక్కన ఉన్నటువంటి ఒక మనుషుడు సైనికుల మీద చేయి చేసుకుంటాడు. అప్పుడు ఏమంటాడో తెలుసా? నువ్వేం చేస్తా ఉన్నావు? నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు సైన్యాన్ని పంపేయడా? దేవుని దూతలను పంపేయడా? నేను ప్రార్థన చేస్తే వీళ్ళ నుంచి నాకు విడుదల రాదా? నువ్వేం చేస్తా ఉన్నావు అని చెప్తాడు. మనం అంతటోళ్ళం ఇంతటోళ్ళం అని చెప్పుకున్న బాగానే ఉంది. మరి ఈయన ఎంతటోడు? ఆ అంతటోని ముందు మనం ఎట్లా ఉండాలి? ఆ అధికారి మాట్లాడుతూ ఉంటాం. చూడండి, మనకి ఈ వాక్యము అవసరం. మనము ఎంతటి గొప్ప స్థితికి పోయినా సరే ఇలాగ ఉండాలి. మనుషుల ముందు ఎగిరిపడితే, మనుషుల ముందు విర్రవీగితే నడుస్తుంది, ఏం కాదు, జరిగిపోతుంది. వానికి పొగరు ఆడికి ఏది చూసుకోను మరి అని అనుకుంటారు మనుషుల ముందు అట్లా ఎగిరిపడితే. అదే దేవుని ముందు ఎగిరిపడితే పరిస్థితి తల్లకిందులు అవుతుంది. కాబట్టి అట్లా ఎగిరిపడొద్దు, అట్లాగా పైకి చూడొద్దు, ఇలాగ తగ్గించుకుందాం. ఈ రోజున దేవుని ప్రమాణము మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఎందుకంటే నువ్వు నా ఇంటి దాకా వచ్చి ఏదో నాతో పాటు పనిచేసే కొలీగ్ అంటారు కదా, తోటి ఉద్యోగస్తుడు, తోటి పనివాడని, తోటోడు అంటారుగా, అది తోటోడని, నా తోటోనిలాగా నా ఇంటికి వచ్చేంతటి వాడినైతే నేను కాదు. నీవు నా ఇంటికి వచ్చేంత స్థితి నాకు లేదు. కాబట్టి నువ్వు రావద్దు, నువ్వు మాట మాత్రం చెప్పి చాలు, ఆ మనుషుడు స్వస్థత పొందుకుంటాడు అని చెప్తా ఉన్నాడు. ఎందుకు వద్దంటా ఉన్నాడు? చూడండి 8వ వచనంలో, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఎందుకు పాత్రుడను కాను అంటాడు? మనం ఆడ చదువుకున్నాం కదా, మనము మన పాపముల విషయమై చనిపోయిన వారు. పాపం చేసి ఉన్నాడు ఆ శతాధిపతి, పాపం చేసి ఉన్నాడు, తప్పు చేస్తా ఉన్నాడు. అందుకే దేవుని ముందు ఒప్పుకుంటా ఉండు, నేను తప్పుతోనే, కానీ నువ్వు నా ఇంటికి రాగాకు. ఎందుకంటే ఆ మనుషుని యొక్క హృదయం అనేది పశ్చాత్తాపంతో దేవుని దగ్గర మొరపెట్టుకుంటా ఉన్నాడు. ఈ స్థితిని కలిగి ఉండాలి. పాపం చేయటానికి ఆరాటపడొద్దు. ఉన్న పాపాన్ని తొలగించుకొని తగ్గింపు స్థితిలోనికి వెళ్ళిపోవాలి. అప్పుడు స్వస్థత కలుగుతుంది. దేవుడు స్వస్థతనిస్తాడు. ఆయన ముందు మన జీవితము, మన యొక్క ముగింపు వరకు, ఆయన వచ్చేంత వరకు, మన జీవితం ముగిసే వరకు తగ్గింపు స్థితిని కలిగి ఉందాం. ఆయన మన ఇంట్లోకి రావటానికి, ఆయన మనతో పాటు సహవాసం చేయటానికి మన జీవితాలు యోగ్యమైనవి అయితే కావు. ఆయన యొక్క రక్తంలో కడగబడితే ఆయన కృప చొప్పున కరుణింపబడతాం. ఆయన కృపే అది కూడా. నేను రక్షణ తీసుకున్న ఆహా ఊహా అని చెప్పినని భుజాలు ఎగరేయటానికి లేదు. ఆయన కృప చొప్పున రక్షింపబడతా ఉన్నాం. ఆ కృపలోనే నిలకడగా మనల్ని మనం ఏంటో తెలుసుకొని ఆయన ముందు మన స్థితికి తగ్గట్లుగా జీవిద్దాం. అలాగా ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీ పాదముల యొద్ద వేడుకొని ఉండగా, అయ్యా, మనుష్య మాతృలమై ఉన్నటువంటి మా ఎడల నీ కృప, నీ కనికరము, నీ వాత్సల్యత, ప్రాణము పెట్టునంతగా నీవు చూపినటువంటి నీ పరలోకపు
కృప శాశ్వతమైనది మనుషుని ఎడల. ఈ శాశ్వతమైన కృపను తండ్రి ఈ పరిచర్య మీద స్థిరపరిచి నీ వచ్చు వరకు తండ్రి మా జీవితాల్లో నిన్ను అంగీకరించిన రీతిగా చివరి వరకు అంగీకార యోగ్యమైన విధంగా మమ్ములను నడిపించమని, భద్రపరచమని, లోకంలో తండ్రి నిన్ను చూసి నీ పరిశుద్ధతకు లోబడి తగ్గించుకునేటువంటి స్థితిని సదాకాలము మాకు అనుగ్రహించమని, శాశ్వత కాలము నిత్య జీవమై ఉన్న మీకు ఈ మనవులన్నిటినీ కూడా ప్రభువైన యేసు నామమున ప్రతిష్ఠించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన ప్రభు కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.